హైదరాబాద్ పలు కార్పొరేషన్లకు గతంలో చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం కొత్తగా ఇంకొన్ని కార్పొరేషన్లకు ఇవాళ జీవో విడుదల చేశారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇరవత్రి అనిల్ కు బాధ్యతలు అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఇనగాల వెంకట్రామరెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారనే టాక్ నడుస్తుంది. వారంతా తమతో టచ్ లోనే ఉన్నారని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు మరో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బాంబు పేల్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతో జంకుతున్నారని తెలిపారు. ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని మంత్రులు మొదలుపెట్టేశారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. అయితే స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంచాగుట్టలోని వైఎస్ విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. మంగళగిరిలో జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే చల్లా వెంకట్రామరెడ్డి భేటీపై ఆసక్తి నెలకొంది. విభజన సమస్యలపై ఇరు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రోడ్ మ్యాప్ తయారీపై ప్రధాన దృష్టి పెట్టిన ఇద్దరు సీఎంలు ఆచరణ సాధ్యమయ్యే నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను వాపసు చేయాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనకు చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ సమస్యను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాయి. కేవ్ పబ్ డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్ బ్యూరో ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కేవ్ పబ్ సీజ్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ 24 మందికి సిఆర్పిసి 41 కింద నోటీసులు జారీ చేశారు. గతంలో వీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే వివరాలు సేకరిస్తున్నారు. పట్టుబడిలో వారికి టెక్కీలు, ఆర్టిస్టులు, కాలేజీ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మొహమ్మద్ హుస్సేన్ అరెస్ట్ అయ్యాడు. జమ్మికుంటలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 ఏళ్లు సుదీర్ఘంగా ఉద్యమంలో పనిచేసిన హుస్సేన్ జార్ఖండ్లో 12 ఏళ్లు జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో బెయిల్పై విడుదలైన హుస్సేన్ 10 ఏళ్ల నుంచి జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతున్నారు. ప్రధాని మోడీ రష్యాకు బయలుదేరారు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా పర్యటనకు వెళ్లారు. పుతిన్తో పలు అంశాలపై మోడీ వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. వీసీ ద్వారా తన లాయర్లతో 2 అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన కోర్టు జైలు అధికారులు ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది.